సౌత్ హీరోలు దర్శకులు వేరువేరుగా లేరండి. హీరోలే దర్శకులు అవుతున్నారు, దర్శకులే హీరోలు అవుతున్నారు. కెమెరా ముందు యాక్ట్ చేయాల్సిన చాలా మంది హీరోస్ మెగాఫోన్ పట్టుకుని కెమెరా స్టార్ట్ యాక్షన్ అంటూ చెప్తున్నారు. అలానే ఇన్నాళ్ళు కెమెరా వెనుకున్న డైరెక్టర్స్ ఇప్పుడు మేకప్ వేసుకుని బిగ్ స్క్రీన్ మీద వాళ్ళలో ఉన్న ఇంకో యాంగిల్స్ ని పరిచయం చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లేటెస్ట్ గా ధనుష్ తన దర్శకత్వంలో రాయన్ అనే సినిమాని తీసి మంచి హిట్ అయితే కొట్టారు. 7 years కిందట పాపాండి చిత్రంతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆయన డైరెక్షన్ లో నిలువుకు ఎన్మేల్ ఎన్నడి కుంభం అనే న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ రానుంది. కోమలి మూవీతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి వచ్చిన ప్రదీప్ రంగనాథ్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ టుడే సినిమాతో హీరోగా మారాడు. ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, డ్రాగన్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. యంగ్ హీరో విశ్వక్సేన్ ఫలక్నామా దాస్ సినిమాతో దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. లాస్ట్ ఇయర్ దాస్ కా దమ్కి మూవీ తీసిన మాస్ కా దాస్ త్వరలోనే ఫలక్నామా దాస్ 2, దమ్కి 2 సినిమాలు చేస్తా అని చెబుతున్నారు. మరో యువ హీరో అడివిశేష్ కర్మ అనే చిత్రంతో డైరెక్టర్ గా ఆయన పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కిస్ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం హీరోగా నటిస్తూనే రైటర్ గా కూడా తనలోని ఇంకో యాంగిల్ చూపిస్తున్నాడండి. తమిళ యాక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 చిత్రంతో దర్శకుడిగా మారాడు. అందాల రాక్షసి ఫేమ్ రాహుల్ రవీంద్రన్ చీలాసో మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. మన్మధుడు 2 మూవీని డైరెక్ట్ చేసిన రాహుల్ 5 years గ్యాప్ తర్వాత ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 1-2 సినిమాల్లో సెకండ్ హీరోగా నటించిన వెంకీ ఆట్లూరి తొలి ప్రేమ చిత్రంతో డైరెక్టర్ అయ్యాడు. మిస్టర్ మజ్ను, రంగ్ దే, సార్ వంటి సినిమాలకు తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్ మూవీ September 7th రిలీజ్ అవుతుంది. ఇటు చూసుకుంటే పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రం దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు యాక్టర్ గా బిజీ అయిపోయాడు. లాస్ట్ ఇయర్ తన దర్శకత్వంలో వచ్చిన కీడా కోలా మూవీ చేశారు. ప్రస్తుతం జయ 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 హే మూవీ తెలుగు రీమేక్ లో హీరోగా నటిస్తున్నారు. మన అవసరాల శ్రీనివాస్ గారు ఊహల గుసగుసలాడే జో అచ్యుతానంద చిత్రాలను తెరకెక్కించారు. లాస్ట్ ఇయర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కాంతారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటుడు రిషబ్ శెట్టి గతంలో కిరాక్ పార్టీ సినిమాతో సహా 3 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు తన ఓన్ డైరెక్షన్ లో కాంతారా చాప్టర్ 1 చిత్రాన్ని తీస్తున్నారు. కాలీవుడ్ హీరో ఆర్ మాధవన్ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమా కోసం డైరెక్టర్ అయ్యారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లూసిఫర్ తో డైరెక్టర్ గా మారాడు. బ్రోడాడీ చిత్రాన్ని కూడా ఆయనే తీశారు. ప్రెజెంట్ లూసిఫర్ 2 సినిమాని తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ జానీ సినిమాతో దర్శకుడి అవతారం ఎత్తాడు. కానీ అది డిజాస్టర్ అయిన తర్వాత మరి ఇంకో మూవీకి డైరెక్షన్ అయితే చేయలేదు. మన నందమూరి బాలకృష్ణ నర్తనశాల సినిమాకి డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. హీరోయిన్ సౌందర్య గారు సడన్ గా చనిపోవడంతో ఆ చిత్రం అయితే ఆగిపోయింది. తమిళ హీరో శింబు వల్లభ సినిమాతో డైరెక్టర్ గా అయితే మారారు. విశ్వనటుడు కమల్ హాసన్ బామని సత్యభామని, హేరామ్, పోతురాజు, విశ్వరూపం 1 and 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు. మాస్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం యాక్టర్ కమ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రభుదేవ కూడా దర్శకుడిగా కథానాయకుడిగా రాణిస్తున్నారు. యాక్టర్ గా కెరియర్ ప్రారంభించిన ఖుషి దర్శకుడు SJ సూర్య ఇప్పుడు బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. కన్నడ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రకాష్ రాజులు కూడా పలు చిత్రానికి దర్శకత్వం అయితే వహించారు. విలక్షణ నటుడు JD చక్రవర్తి దుర్గా, హోమం, సిద్ధం, మనీ మనీ మోర్ మనీ అంటూ కొన్ని సినిమాలకైతే ఆయన కూడా డైరెక్షన్ వహించారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందండి. చాలా మంది దర్శకులు హీరోలు అవుతున్నారు, హీరోలు డైరెక్టర్స్ అవుతున్నారు. సో డైరెక్టర్ గా మారిన హీరోగా మారిన డైరెక్టర్స్ లో మీ ఫేవరెట్ ఎవరనేది మాకు కామెంట్స్ లో తెలియచేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.